కోడిగుడ్డు పొరుటు తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవి నేను 2 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. దానిలోకి 3 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, కారం ఇవి సరిపోతాయి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాము. ఈలోపు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసిన ఈ ఆయిల్ సరిపోతుంది. ఇది వేడయ్యేలోపు మనం ఉల్లిపాయలని కట్ చేసుకుందాము. ఇదండి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. నూనె కూడా వేడయింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకున్నాను. స్టవ్ మీద నూనె కూడా వేడైంది. దీంట్లో తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దీంట్లో వేసుకుంటాను. తాలింపు గింజలు వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము. వేగినాయి, ఇప్పుడు వేసేసుకున్నాము. వీటిని దూరగా వేసుకోవాలి. 2 కోడిగుడ్లు పగలగొట్టి దీంట్లో వేసుకున్నాను చూడండి. ఇవి దీనిలోకి ఉల్లిపాయలు వేగాయి. దీనిలోకి ఈ పసుపు, ఈ కారం వేసుకుందాము. ఉల్లిపాయలు కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు దీనిలోకి పగలగొట్టుకున్న కోడిగుడ్లు వేసుకున్నాము. అవునండి, వేసేసుకున్నాము. అడుగంటకుండా కలిపి ఉండాలి. సన్న మంట మీద పెట్టుకోవాలి. ఎక్కువ మంట అయితే అడుగంటి మాడిపోతుంది. చూసారు, చక్కగా రెడీ అయిపోతుంది కోడిగుడ్డు పొరుటు. మనం దీంట్లోకి ఈ సాల్ట్ వేసుకున్నాము. తగితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే అసలు తినలేం కదా. కోడిగుడ్డు పొట్టు రెడీ అయిపోయింది. 2 కోడిగుడ్లకు మనకు ఈ కూర అయింది. 3 పెద్ద ఉల్లిపాయలు, 1 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరీ ఎర్రగా వేగనీయదు ఉల్లిపాయలని, బాగోదు. చూసరిగా అడుగంటలేదు, సన్న మంట మీద చేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత చూసారు అడుగంటింది చూడండి, అడుగంటలేదు, చక్కగా రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయిపోయే కూర ఇది. రుచికరమైన కోడిగుడ్డు పొట్టు రెడీ అయిపోయింది. ఇక మనం స్టవ్ కట్టేసి దించేసుకుందాం. అయిపోయిందండి కోడిగుడ్డు పొట్టు చూడండి, రెడీ అయిపోయింది కదా. ఉప్పు ఇంకోసారి చూసుకుందాము. సరిపోయిందండి ఉప్పు. ఇక స్టవ్ కట్టేసుకుందాము.